ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 56వ వర్ధంతిని పురస్కరించుకొని జన వికాస్ సేవా సంస్థ నిరంతరం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి వాళ్ళ పూలమాలలు వేసి మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సేవా సంస్థ సభ్యులు మరి అదేవిధంగా పెద్దలందరికీ మరి అదేవిధంగా పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక రాజ్యాంగ నిర్మాతతో పాటు ఈ దేశంలో అణగారిన వర్గాలకు మరి అదేవిధంగా అన్ని వర్గాలను ఐక్యతం చేయడం కొరకు పోరాడినటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా ప్రపంచ దేశాలు గర్వించదగ్గ విధంగా మరి రాజ్యాంగాన్ని రచించి భారతదేశాన్ని ఒక ప్రజాస్వామ్య వ్యవస్థగా మరి అందరికి కూడా స్వేచ్ఛా జీవితిగా చేసినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ముఖ్యంగా ఇవాళ ఏదైతే స్థానిక ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో, పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళ అందరికి కూడా మరి ఓటు హక్కు అనేది ఇవాళ ప్రధానంగా ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దాన్ని రాజ్యాంగంలో పొందుపరిచి మరి ఓటు హక్కుదారులే ఈ ప్రజాస్వామ్యంలో అందరూ కూడా స్వేచ్ఛగా మరి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు, మరి అన్నింటినీ కూడా ప్రశ్నించవచ్చు, మరి అన్ని అడిగే హక్కులు కూడా చేసుకోవచ్చు అనే దాంట్లో మరి కీలకంగా మరి రాజ్యాంగ హక్కులు చేసినటువంటి వ్యక్తి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఇవాళ ఏదైతే స్థానిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇవాళ మరి రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇవాళ నబీపేట మండల కేంద్రంలో మరి అదేవిధంగా మరి స్థానికంగా నబీపేట గ్రామంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో యువత కానీ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ గ్రామంలో మౌలిక సమస్యలు మరి నీరు కావచ్చు, మరి డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, కరెంటు కావచ్చు, మరి అదేవిధంగా మరి శ్మశాన కావచ్చు, ఈద్గాలు కావచ్చు, మరి అన్ని వర్గాలకు ఆసుపత్రి కావచ్చు, పాఠశాలలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా సమస్యలు పట్టించుకునేటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా నబీపేటలో 11,000 మంది జనాభా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇవాళ అనేక సమస్యలతో ఉన్నటువంటి నబీపేట గ్రామం. ఈ గ్రామంలో ఇవాళ జన వికాస్ సేవా సంస్థ అనేక సంవత్సరంగా అనేక విషయాల మీద సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. మరి ఇవాళ ఒక యువ నాయకత్వాన్ని, ఒక కొత్త నాయకత్వాన్ని మరి ఎన్నుకుంటే ఇవాళ ఈ గ్రామంలో అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఎన్నికలు లేనప్పుడు అనేక మంది యూత్ కానీ మరి అదేవిధంగా ప్రజలు కానీ చాలా విషయాల మీద, చాలా సమస్యల మీద బాధపడుతూ అనేక విషయాలు మాట్లాడతాం అనుకుంటే ఇవాళ మన గ్రామంలో ఉన్నటువంటి అనేక విషయాలు కానీ కొత్త కొత్త విషయాలు కానీ పరిష్కారమైన సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆలోచించాల్సిందిగా నేను యువతను కానీ ప్రజల్ని కానీ కోరుతా ఉన్నాను. ముఖ్య సేవా సంస్థ మరి గత 12 సంవత్సరాలుగా ఇవాళ ఈ మండలంలో మరి అనేక హెల్త్ క్యాంపులు కావచ్చు, మరి విద్యార్థులకు కావచ్చు, మరి ఆపదలు ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు, మరి అదేవిధంగా మరి ఏదైనా సమస్యలు వస్తే మరి బాధోడుగా ఉండేటువంటి సమస్య మరి ఇవాళ జన వికాస్ సేవా సంస్థ. అందుకే మేమందరినీ కోరుతా ఉన్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో మరి అదేవిధంగా అనేక మంది మహానీయుల స్ఫూర్తితో ఇవాళ మేము ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇవాళ ఒక మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని కోరుతూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి వారికి నివాళులు అర్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు.